ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. బుద్ధుడి కాలంలో ఆ భిక్షువులందరిలో కూడా ఒక భిక్షువుకి ఆ ఊరిలో ఉండేటువంటి ఒక చాలా అందమైనటువంటి వేశ్య పట్ల చాలా మోహాన్ని కలిగి ఉండేవాడు. కానీ ఆ విషయం ఎవరితో చెప్పలేదు. కానీ బుద్ధుడు ఆ విషయాన్ని గ్రహించాడు. అయితే ఆమె ఎంత అందగత్తె అంటే ఆవిడ దగ్గర చాలామంది కూడా బారులు తీరి ఉండేవాళ్ళు ఆవిడతో కలవటానికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడిలో మోహం అనేది ఎంతకీ కూడా తొలగలేదు. ఒక రోజున జరిగింది ఏమిటి అంటే ఆ వేశ్య అనేది చనిపోయింది. చనిపోయిన తర్వాత అప్పట్లో ఏంటంటే ఆ శవాల్ని కాల్చటం కానీ లేకపోతే పోల్చడం కానీ కాకుండా శవాల్ని ఏదైనా రాబందులు కానీ ఏం తినటానికి కానీ అలా వదిలేసేటువంటి సంప్రదాయాలు ఉండేవి. అలాగా ఆ శవాన్ని వదిలేస్తే ఈ భిక్షువుని అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్పేసి బుద్ధుడు ఆజ్ఞాపించాడు. అయితే అతడు ఎంతో అందంగా చూసుకున్నటువంటి శరీరం ఏదైతే ఉందో మొదటి రోజు చూసినప్పుడు అతడిలో మోహం తొలగలేదు. తర్వాత రోజు చూసినప్పుడు అది చిన్నగా నల్లగా మారిపోవటం, తర్వాత ఉబ్బిపోవటం, తర్వాత పురుగులు పట్టడం, రకరకాలైనటువంటి ఆ ప్రక్రియలన్నీ, ఆ స్మెల్ అదంతా చూసిన తర్వాత నిజానికి ఆ వేశ్యలో ఉన్నటువంటి ఆ ఏదైతే మోహం ఏదైతే ఉందో ఆ మోహం మొత్తం కూడా తొలగిపోతుంది. తర్వాత మనస్సు స్థిరపడి శాంతపడి అతడు ఆ సాధనలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటం జరుగుతుంది.